పాకిస్తాన్ ఆర్థికంగా బ్రేక్ డౌన్ అయిపోయింది. కనీసం వాళ్ళ ప్రజలకు అన్నం పెట్టలేని స్థితి ఉంది. ఇప్పుడు కూడా ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం, టెర్రరిస్టులకు ఫండ్స్ కోసం ఇంతగా ప్రయత్నిస్తోంది. భారత్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ బిగించేసిందో ఇమీడియట్గా IMF లోన్ని ఆపేసేయాలని చెప్పేసి కూడా అప్పీల్ చేసింది. కానీ అమెరికా వెనకుండి ఎందుకు రిలీజ్ చేస్తుందండి? అంటే అమెరికా వైఖరి అది. అమెరికా ఇదొకటే కాదు కదా, అసలు బిన్ లాడెన్ ఆ దేశంలో దొరికినప్పుడే ఆ దేశాన్ని టెర్రరిస్ట్ స్టేట్గా ప్రకటించాలి కదా. ఇలా అమెరికాకు వెరీ బిగ్ క్లయింట్ పాకిస్తాన్. మనము స్వాతంత్రం వచ్చాక 1947లో మనం ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ తీసుకొని అలీనోద్యమం నాన్-అలైన్డ్ మూవ్మెంట్లో ఉంటే పాకిస్తాన్ అమెరికా నాయకత్వంతో మిలిటరీ కూటమిలో ఉంది. సంటో అంటే సౌత్ ఈస్టర్న్ ట్రీటీ ఆర్గనైజేషన్, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఈ సంటోలో మెంబరు. పాకిస్తాన్ ఒక రకంగా నాటో అలై అంటారు. అంటే నాటోలో లేకపోయినా అంతటి మిత్రపక్షం. పాకిస్తాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ కస్టమర్. అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, వార్ ఇండస్ట్రీ చాలా పెద్దది. సో అందువల్ల వాళ్ళ ప్రయోజనాలకు కూడా పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ఇంట్రెస్ట్లను పాకిస్తాన్ కాపాడింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కలిసే ముజాహిదీన్లను క్రియేట్ చేశారు. అందులో నుంచి పుట్టినవాడే తాలిబాన్, అందులో నుంచే పుట్టినవాడే బిన్ లాడెన్. సో అందువల్ల పాకిస్తాన్ ఇది స్ట్రాటజిక్ అలై ఆఫ్ అమెరికా. ఇప్పుడు చూడండి, మీరు వాడు డబుల్గా మాడుతున్నాడు. చైనాతో, రష్యాతో ఒకవైపు ఉన్నాడు, అమెరికాతో ఒకవైపు ఉన్నాడు. అయినా కూడా వాటితో ఫ్రెండ్షిప్ ఎందుకు ఉంటుంది అంటే ఈజ్ ఎ కస్టమర్, ఈజ్ ఎ క్లయింట్, ఈజ్ ఎ స్ట్రాటజిక్ అలై. ఇండియా ఇదే మనతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్ని చెప్పినాయి. ఇప్పుడు కాదు, 1971 వారప్పుడైతే అమెరికా భారతదేశాన్ని అటాక్ చేయడానికి 7వ నౌకాదళం 7th ఫ్లీట్ని కూడా రంగంలో దించింది. అప్పుడు సోవియట్ యూనియన్ ఉండడం వల్ల వాళ్ళు హెచ్చరిస్తే వెనక్కిపోయింది. లేకపోతే మన వైజాగ్ని అటాక్ చేయాలనేది ప్లాన్ వాళ్ళది. ఎందుకంటే మన వైజాగ్ ఇది నావల్ బేస్ కదా, నావల్ బేస్. సో అందువల్ల అమెరికా వైఖరి కొత్త కాదు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఇండియా ఇది అన్ ఎమర్జింగ్ పవర్. ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా అమెరికాకి ఇండియా అవసరము. ఇండియన్ డయాస్పరా అమెరికాలో బలమైన రోల్ ప్లే చేస్తుంది. ఇండియా ఇది వెరీ బిగ్ ఎకానమీ. ఇప్పుడు రైజింగ్ ఇండియా వల్ల అమెరికా ఈ మేరకు దిగి వచ్చింది. సో అందువల్ల అమెరికాకు మొదటి నుంచి పాకిస్తాన్ అవసరం ఉంది. అందువల్ల దానికే మన ఆశ్చర్యం. అందువల్ల ఎప్పుడు కూడా అగ్రరాజ్యాల దయాదాక్షిణ్యాల పైన ఏ దేశ ఫారిన్ పాలసీ ఉండకూడదు. ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా అగ్రరాజ్యాలు వాళ్ళ ప్రయోజనాలు చేసుకుంటారు, మన ప్రయోజనాలు చూసుకోరు కదా. ఉక్రెయిన్ అందుకు ఉదాహరణ కదా. అమెరికా ప్రోత్సాహంతో ఉక్రెయిన్ రష్యా పైన యుద్ధం చేసింది. ఇప్పుడు అమెరికా ఏమంటుంది, ఆ ల్యాండ్ వదిలేసుకుంటలేదా? సో అందువల్ల ఎప్పుడు కూడా ప్రపంచంలో మీరు అనేక దేశాల అనుభవాలు చూడండి. అగ్రరాజ్యాల వారి వ్యూహాత్మక ఘర్షణలో మనం దూరితే అల్టిమేట్గా మనం అటువైపు నుంచి ఇటువైపు తందూరి అయిపోతాం. సో అందువల్ల ఇండియా షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫారెన్ పాలసీ. అది మన నేషనల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడుతుందంటే వి యాక్సెప్ట్ ఇట్, మన నేషనల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడదంటే వి రిజెక్ట్ ఇట్. సో అమెరికా చెప్పినాను, ఇంకోటి చెప్పినానో మనం వినాల్సిన అవసరం లేదు. అసలు అమెరికా వైఖరే చాలా డిప్లొమసీ కనపడుతుంది. ఎందుకంటే F-16 యుద్ధ విమానాలు ఇచ్చినప్పుడు కేవలం ఇది టెర్రరిస్టుల అటాక్ మాత్రమే యూజ్ చేయండి అని ఇచ్చింది. కానీ అది మన దేశం మీద, మన ఎయిర్ బేస్ల మీద యూజ్ చేసింది పాకిస్తాన్. ఇటు చైనా కూడా వాళ్ళ దేశంలో ప్రజలకి ఆకలిగా ఉంది, లేకపోతే వాళ్ళ నిత్యావసరాల కోసము, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదు. కానీ మన దేశం మీద యుద్ధానికి మాత్రం శతజ్ఞులు మిసైల్స్ ఇచ్చింది. ఎలా చూడాలి అసలు ఈ ద్వంద్వ వైఖరిని? అంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా నిర్మిస్తున్నాడు. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం డబ్బులు ఇస్తున్నాడు. పాకిస్తాన్కు భారీగా అప్పులు చేస్తున్నాడు. ఇప్పుడు ఒక దేశంలో పేదరిక నిర్మూలన ఇంకో దేశం చేయదు, ఆ దేశం చేసుకోవాలి. సో అందువల్ల అమెరికా వాడైనా, చైనా వాడైనా పాకిస్తాన్లో వెళ్ళి పేదరికాన్ని నిర్మూలించే పని చేయడు కదా. వాడేం చారిటీ దుకాణాలు తెరిచి పెట్టుకోలేదు కదా. సో ఇక్కడ మీకు ఫండమెంటల్ పాయింట్ అది. F-16 ప్యాకేజ్ బైడెన్ $450 మిలియన్ ఇచ్చాడు, $393 మిలియన్ ట్రంప్ ఇచ్చాడు. వీళ్ళిద్దరికి తెలియదా 2019లో పుల్వామా దాడి జరిగాక భారతదేశం బాలాకోట్ స్ట్రైక్స్ నడిపితే మన పైకి F-16తో రాలేదా పాకిస్తాన్? అవును. అయినా కూడా మళ్ళీ తీవ్రవాదం పైన పోరాటంలో భాగంగా ఇస్తున్నామని ఎట్లా చెప్తారండి? పోనీ ఇచ్చాను పో, ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ F-16 వాడాడు కదా మన మీద. ఇప్పటికైనా మరి F-16 ప్యాకేజ్ విడ్రా చేయాలి కదా ట్రంప్. నేను F-16 ప్యాకేజ్ విడ్రా చేస్తున్నా, మీరు ఇట్లా మేము మీకు టెర్రరిజం పైన
అటాక్గా పంపిస్తే మీరు ఈ పని చేస్తున్నారని చెయ్యరు. ఎందుకు చేయరంటే F-16 అమ్మింది అమెరికా కదా. అమెరికా లాకిడ్ మార్టిన్ అమ్మింది. నాకు లాకిడ్ మార్టిన్ అనుకుంటాను అమెరికన్ మిలిటరీ కంపెనీ కదా అమ్మింది. మరి దాని స్పేర్ పార్ట్లు, రిపేర్లు, దాని మెయింటెనెన్స్కు మరి అమెరికా డబ్బు అప్పు ఇవ్వదు. ఎవడిస్తాడు అప్పు? అదంతా ఎవరికి వస్తుంది? మళ్ళీ అమెరికాకే కదా. ఇప్పుడు ఆ F-16 $393 million ఎందుకు ఇచ్చింది పాకిస్తాన్కు? దేశ ప్రజలకు అన్నం పెట్టమని ఇవ్వలే కదా. F-16 మెయింటెనెన్స్కి ఇచ్చారు. ఆ మెయింటెనెన్స్ మళ్ళీ ఎవరికి ఇస్తారు? అమెరికన్ కంపెనీకే కదా. అందువల్ల వాడికి లాభం కదా. సో అందువల్ల వాడి బిజినెస్ అమెరికాకి అంతా బిజినెస్. ట్రంప్కు అది గ్రీన్లాండ్లో అయినా బిజినెస్సే, అది యుక్రెయిన్లో మినరల్ డీల్ అయిన బిజినెస్సే, గాజాలో రిసార్ట్ అయిన బిజినెస్సే కదా. అంటే ఉగ్రవాద అణిచివేతకు 2 దేశాలు కఠినమైన వైఖరి తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కానీ ఆ దిశగా అడుగులు వేయడానికి కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీజ్ ఫైర్ అంటారు, మళ్ళీ కాల్పులకు తెగబడుతున్నారు. ఓ పక్క అమెరికా అధ్యక్షుడు పెద్దన్న పాత్ర వహించారని బహిరంగంగా ట్రూత్లో పోస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న దానికి అమెరికా మీడియేషన్కి అసలు ఎక్కడా కూడా పొంతన కుదరట్లేదు. అంటే టూ ఎర్లీ టు కామెంట్. యా ఇప్పుడు మనము వెంటనే ఇప్పుడు నేను ఈ చర్చలో కూర్చుండగా న్యూస్ వచ్చింది. అది కూడా ఉమర్ అబ్దుల్లా ట్వీట్. అందువల్ల వితౌట్ వెరిఫైయింగ్ థింగ్స్, వితౌట్ కమింగ్ టు ఎనీ కంక్లూషన్, కెనాట్ కమ్ టు ఎనీ కంక్లూషన్. అందువల్ల తొందరపడి మీడియేషన్ ఫెయిల్ అయిందనో లేకుంటే కాల్పుల ఫెయిల్ అయిందనో కామెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇస్ అన్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్. చాలా వేగంగా ఎవాల్వ్ అవుతుంది. ఓ ట్వీట్ బట్టి, ఒక సోషల్ మీడియా పోస్ట్ బట్టి నేను కామెంట్ చేయలేను. సో ఫైనల్గా ఏం చేస్తే వీ గాట్ గుడ్ రిజల్ట్ అంటారు? అంటే భారత వైఖరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉంటే మీ కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించింది చెప్పింది కనుక మనము అంగీకరిస్తాం. కానీ పూర్తి అనుమానాలతోనే అంగీకరిస్తాం. ఇది కేవలం ఆపరేషనలే. ఇట్ ఇస్ నాట్ డిప్లొమాటిక్, ఇట్ ఇస్ నాట్ పొలిటికల్. చూద్దాం 12th రోజు మళ్ళీ మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ DGMOతో చర్చలు జరుపుతారు. వాళ్ళు ఏం ఒప్పుకుంటారో అని. వాళ్ళు ఉల్లంఘిస్తారని అనుకొని మనం ముందుకు పోలేదు. ఎందుకంటే వీ కెనాట్ డిసైడ్ నైబర్స్. జాగ్రఫీ మన చేతిలో ఉండదు. మనకు నచ్చినా నచ్చకపోయినా మన పక్కన పాకిస్తాన్ ఎయిడ్స్ వచ్చింది. దాన్ని ఎవడా ఆపగలుగుతాం? ఎట్లా మార్చగలుగుతాం? కెన్ యూ చేంజ్ యువర్ జాగ్రఫీ అని చెప్పి మనం నిరంతరం యుద్ధంలో ఉండలేము. సో నిరంతరం యుద్ధంలో ఉంటే దేశ అభివృద్ధి పక్కకు పోతుంది. పాకిస్తాన్ లాంటి ఒక ఫెయిల్డ్ కంట్రీకి నిరంతర యుద్ధం అవసరం. కానీ మన నిరంతర యుద్ధం అవసరం లేదు. మన అభివృద్ధి జరగాలి. మన ఒక రైజింగ్ పవర్, మన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మోడల్ క్రియేట్ చేయాలి. మనం ఒక ఎకనామిక్ పవర్ హౌస్ కావాలి. మనం ఒక యునైటెడ్ నేషన్లో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి. ప్రపంచంలో ఇన్నోవేషన్లో టాప్ ఉండాలి. ఇది మన లక్ష్యాలు. మన లక్ష్యాలు రోజు పాకిస్తాన్తో కొట్టుకొని చచ్చుకుంటా ఇక అక్కడికి వెళ్ళి కదలకుండా ఉండడం మన లక్ష్యం కాదు. పాకిస్తాన్ ఈజ్ అబ్సెస్డ్ విత్ ఇండియా. ఇండియా ఈజ్ నాట్ అబ్సెస్డ్ విత్ పాకిస్తాన్. మనము మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. పాకిస్తాన్తో కయ్యంలోనే జీవితం అంతా గడపాలని కోరుకోం కదా. అందువల్ల మన ప్రభుత్వము కాల్పుల విరమణకు అంగీకరించడం కరెక్టు. అంగీకరించినంత మాత్రాన మనం ఏదో నమ్మేసినాం అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా పాకిస్తాన్ వాచ్ చేయాలి, అప్రమత్తంగా ఉండాలి, కాషియస్గా ఉండాలి. కాల్పుల విరమణ మాత్రమే. ఇదేమీ సంపూర్ణమైన శాంతి కాదు. సంపూర్ణమైన శాంతి దిశగా ప్రయత్నం చేయాలి. ఎందుకు? యుద్ధాలు నివారించడం కొరకు. కానీ సంపూర్ణమైన శాంతి ఎప్పుడు సాధ్యమవుతుంది? ఫండమెంటల్ ఇష్యూస్ పరిష్కారం కావాలి. అందులో మొదటిది ముఖ్యమైనది పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఊతమివ్వడం. ఆ దిశగా పాకిస్తాన్ పైన దౌత్యపరంగా, ఎకనామిక్గా, డిప్లొమాటిక్గా, పొలిటికల్గా, ఈవెన్ మిలిటరీగా అన్ని రకాల ప్రెషర్ కంటిన్యూ కావాలి.